రోజు వాక్యం ఎస్కేల్ గ్రంథము 47 అధ్యాయము 5-9 వరకు. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతాయను, నేను దాటలేనంత నదిగా అయ్యను. ఈ రోజు నుంచి మీ అభిషేకం నది వలె ప్రవహించబోతుంది. ఆమెన్. ఈరోజు అభిషేకంతో ప్రతి ఒక్కరూ ఈదేనంత సమృద్ధి, స్వస్థత పొందబోతున్నారు. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అంటే ఇప్పటిదాకా చూడని సమృద్ధి ఈ రోజు నుంచి మీరు చూస్తారు. హల్లెలూయా. దేశాలకు స్వస్థత ఇచ్చేనంత స్వస్థత మీకు ఇస్తాడు. దేవుడు ఒక నదిగా చేసి సముద్రంలో కలుపుతాడంట. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళుగా అగును. హల్లెలూయా. ఈరోజు నీకు లేదు స్వస్థత. దేవుడు నిన్ను స్వస్థపరిచి నీ ద్వారా సముద్రములను స్వస్థపరుస్తాడంట. ఇంతకాలము నీ ప్రార్థనలను, నీ అభిషేకాన్ని, నీ నీతి క్రియలను పోగు చేస్తున్నాడు. నదిలాగా దేవుడు నిన్ను బహుమానంగా ఇయ్యబోతున్నాడు. ఎక్కడికి నీ నీరు వెళ్తే అక్కడ మంచి నీరుగా మారుతుంది. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయం 38. నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజలమును పారును. హల్లెలూయా. ఇప్పటిదాకా మీరు ఒక చిన్న కుండలాగా ఉన్నారేమో, ఈ రోజు నుంచి జీవజల నదిలాగా అవుతారు. ఈ రోజు నుంచి నది వలె ప్రవహిస్తారు. ఆమేన్.